నమస్తే మాస్టర్స్. యోగానంద జీవిత సారాంశం ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోంచి మనం కొన్ని విషయాలను తెలుసుకుంటున్నాం ప్రతిరోజు. అలాగే ఈరోజు రాంచీలో యోగ విద్యాలయ స్థాపన. సంస్థాపరమైన పని అంటే నీకిట్టదే అన్నారు గురుదేవుల ప్రశ్న నన్ను కొద్దిగా చకితుని చేసింది. సంస్థానాలు అనేవి కందిరీగల పుట్టలు అని ఆ రోజుల్లో నాకు దృఢమైన విశ్వాసం ఉండేదన్న సంగతి నిజమే. అది కేవలం మెప్పుకు నోచుకొని శ్రమ అండి అన్నాను సమాధానంగా. నాయకుడు ఏ పని చేసినా చేయకపోయినా కూడా విమర్శకు గురి అవుతూ ఉంటాడు. దివ్యమైన జున్ను అంతా నీకొక్కడికే దక్కాలనుకుంటున్నావా? మా గురుదేవులు ఎదురు సవాలు వాడి చూపు ఒకటి తోడైంది. ఉదార హృదయులైన గురువులు పరంపర ఒకటి. తమ జ్ఞానాన్ని ఇతరులకు అందించాలని సంకల్పించి ఉండకపోతే నువ్వు కానీ మరొకరు కానీ యోగం ద్వారా దైవానుసంధానం సాగించగలరా అంటూ ఇంకా ఇలా అన్నారు. దేవుడు తేనె అయితే సంస్థలు తేనెపట్టు, రెండూ అవసరమే. ఆత్మ లేనిదే ఏ రూపమైన వ్యర్థమే. అయితే నువ్వు ఆధ్యాత్మిక అమృతంతో నిండి ఉండే చురుకైన తేనెపట్టు ఎందుకు ఏర్పాటు చేయకూడదు? ఆయన సలహా నన్ను గాఢంగా కదిలించింది. నేను పైకేమీ జవాబు చెప్పలేదు, కానీ ఒక దృఢమైన నిశ్చయం నా మనసులో ఏర్పడింది. మా గురుదేవుల పాద సన్నిధిలో నేను తెలుసుకున్న ముక్తిప్రదమైన సత్యాలను నేను నా శక్తి మేరకు తోటి వాళ్ళకి తెలియజెప్తాను. భగవంతుడిని ఎలా ప్రార్థించాను. ఈశ్వర, నా భక్తి అనే గర్భగుడిలో నీ ప్రేమను ఎప్పటికీ ప్రకాశించనియ్యి. అన్ని హృదయాల్లో నీ ప్రేమను నేను రగులుకొనగలిగేలా చెయ్యి. ఇది వరకు ఒకసారి నేను సన్యాసం తీసుకోకముందు శ్రీ యుక్తేశ్వర్ గారు నేను ఎప్పుడూ ఆశించని విధంగా వ్యాఖ్యానించారు. నీ ముసలితనంలో భార్య సాంగత్యం లేని లోటు ఎంత ఉంటుందో నీకు అన్నారాయన. తన భార్యా బిడ్డలను పోషించడానికి ఉపయోగపడే పనిలో ఉన్నవాడు దేవుడి దృష్టిలో మెచ్చుకోదగ్గ పాత్ర నిర్వహిస్తున్నట్టేనని ఒప్పుకుంటావా? ఆ మాటలకు నేను భయకంపితుడినయ్యి, గురుదేవ, ఈ జన్మలో నాకున్న కోరికల్లా ఆ విశ్వప్రియుడి కోసమేనని మీకు తెలుసు అంటూ ఆక్షేపణ తెలిపారు. గురుదేవులు వినోదంగా నవ్వారు. దాన్ని బట్టి ఆయన మాటలు కేవలం నన్ను పరీక్షించడానికి అన్నారని గ్రహించాను. ఇదిగో, మామూలు సంసార విధులు విడిచిపెట్టేవాడు అంతకన్నా బాగా పెద్ద సంసారానికి సంబంధించిన ఏదో ఒక రకం బాధ్యత చేపడితేనే కానీ తాను చేసింది న్యాయమని నిరూపించుకోలేడు. ఈ మాట గుర్తుంచుకో అని చెప్పారు మెల్లగా. పిల్లలకు సరియైన విద్య నేర్పాలన్న ఆదర్శం నాకు ఎప్పుడూ ప్రియమైన విషయమే. కేవలం శరీరాన్ని బుద్ధిని అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన మామూలు విద్యా బోధనలు వస్తున్న శుష్క ఫలితాలు నేను స్పష్టంగా చూస్తూ వచ్చాను. నైతిక ఆధ్యాత్మిక విలువల్ని గ్రహించకపోయినట్లయితే ఎవరూ సంతోషాన్ని పొందలేరు. అప్పటికీ నియత విద్యా ప్రణాళికల్లో అవి లేవు. కుర్రవాళ్ల సంపూర్ణ మానవత్వ వికాసానికి తోడ్పడే విద్యాలయం ఒకటి స్థాపించాలని నేను నిర్ణయించుకున్నాను. ఆ ఆశయ సాధనకు నేను చేసిన మొదటి పని బెంగాల్ గ్రామీణ ప్రాంతంలో దిహికా అనే చోట 7 పిల్లలతో విద్యాలయం ప్రారంభించడం. మరో ఏడాదికి 1918లో కాసిం బజార్ మహారాజు సార్ మణీంద్ర చంద్ర నందిగారి చలవ వలన శ్రీఘ్ర వృద్ధి చెందుతున్న మా విద్యార్థి బృందం రాంచీకి తరలించగలిగాను. కలకత్తాలో సుమారు 200 మైళ్ళ దూరంలో బీహార్లో ఉన్న ఈ పట్టణం భారతదేశంలో అత్యంత ఆరోగ్యపరమైన వాతావరణం గల ప్రదేశంలో ఒకటి. రాంచీలో ఉన్న కాసిం బజార్ రాజభవనం కొత్త విద్యాలయానికి ప్రధాన భవనం అయింది. ఆ విద్యాలయానికి నేను యోగదా సత్సంగ బ్రహ్మచర్య విద్యాలయం అని పేరు పెట్టాను. ప్రాథమిక ఉన్నత పాఠశాల తరగతులు రెండింటినీ నేను ఒక కార్యక్రమం ఏర్పరిచాను. అందులో వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య విషయాలు, ఇతర విద్యా విషయాలు కూడా చేర్చడం జరిగింది. ఋషుల విద్యా బోధన ఆశయాలను అనుసరించి తరగతి బోధన చాలా వరకు ఆరుబయట జరిగే ఏర్పాటు చేశాను. ఋషులు వన్యాశ్రమాలు భారతీయ బాలలకు లౌకిక ఆధ్యాత్మిక విద్యలు రెండూ బోధించే ప్రాచీన విద్యాపీఠాలు. రాంచీ విద్యార్థులకు ధ్యాన యోగ పద్ధతికి, ఆరోగ్యానికి, శారీర వికాసానికి తోడ్పడే అద్వితీయ యోగద విధానము
నేర్పడం జరుగుతోంది. ఈ యోగదా అభ్యాసాల నియమాల్ని నేను 1916లో కనిపెట్టాను. మనిషి శరీరం విద్యుత్ ఘటన లాంటిదని గ్రహించి నేను మానవ సంకల్పం అనే ప్రత్యక్ష సాధన ద్వారా దాన్ని మళ్ళీ శక్తితో నింపవచ్చని తార్కికంగా వేయించాను. సంకల్పించడం అనేది లేకుండా ఏ రకమైన చర్య సాధ్యం కాదు కనుక మానవుడు భారమైన ఉపకరణతో కానీ యాంత్రికమైన వ్యాయామ అభ్యాసాలతో కాకుండా తన బలాన్ని తిరిగి పెంపొందించుకోవడానికి మూలచాలకమైన సంకల్ప శక్తిని వినియోగించుకోవచ్చు. తేలికైన యోగదా పద్ధతుల ద్వారా అపరిమితంగా సరఫరా అయ్యే విద్యుత్ శక్తితో తమలో ఉన్న ప్రాణశక్తిని సంకల్పపూర్వకంగా తక్షణమే నింపుకోవచ్చు. రాంచీలో విద్యార్థులకు యోగదా శిక్షణకు చక్కగా సుముఖత చూపారు. ప్రాణశక్తిని శరీరంలో ఒక భాగం నుంచి మరో భాగానికి మార్చడానికి కష్టసాధ్యమైన ఆసనాల్లో సుస్థిరంగా కూర్చోవడానికి కావలసిన అసాధారణ సామర్థ్యం పెంచుకున్నారు. శక్తి సంపన్నులైన అనేక మంది వయోజనులు కూడా తమకు సాటి రానంతగా శారీరక బలాన్ని, సహన శక్తిని సంబంధించిన అసాధారణ కృత్యాలు ప్రదర్శించారు. మా చిన్న తమ్ముడు విష్ణు చరణ్ ఘోష్ రాంచీ విద్యాలయంలో చేరాడు. ఉత్తరోత్తర అతను ప్రసిద్ధ వ్యాయామ శాస్త్రజ్ఞుడు అయ్యాడు. అతను అతని శిష్యులు కలిసి 1938-39లో పాశ్చాత్య దేశాల్లో పర్యటిస్తూ బలాన్ని, కండరాల నియంత్రణను నిరూపించే ప్రదర్శనలు ఇచ్చారు. న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయం, అమెరికా, యూరప్లో ఇతర విశ్వవిద్యాలయ ఆచార్యులు శరీరం మీద మనసుకు గల ప్రాబల్యాన్ని నిరూపించే వీరి ప్రదర్శనలు చూసి చకితులయ్యారు. రాంచీలో మొదటి సంవత్సరం ముగిసేసరికి విద్యార్థుల్లో చేరడానికి వచ్చిన వాళ్ళ దరఖాస్తుల సంఖ్య 2000కు పెరిగింది. కానీ అప్పటికి కేవలం ఆశ్రమ విద్యాలయంగా మాత్రమే ఉన్న ఆ పాఠశాల 100 మందికే వసతి కల్పించగలిగింది. పగటిపూట వచ్చే విద్యార్థులకు కూడా త్వరలో బోధనకు ఏర్పాటు చేయడం జరిగింది. విద్యాలయంలో నేను చిన్నపిల్లల తల్లిగాను తండ్రిగాను వ్యవహరించవలసి వచ్చేది. దాంతోపాటు వ్యవస్థాపరమైన ఇబ్బందులు కూడా చాలా వరకు తట్టుకోవాల్సి వచ్చేది. క్రీస్తు మాటలు నాకు తరచూ గుర్తొస్తూ ఉండేవి. నా కోసం, సువార్త కోసము ఇంటిని కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ, తండ్రిని కానీ, తల్లిని కానీ, భార్యను కానీ, పిల్లలను కానీ, భూములను కానీ విడిచిపెట్టినవాడు ఈ లోకంలో హింసకు గురి కావడంతో పాటు ఇప్పుడు 100 ఇండ్లను, అన్నదమ్ముల్ని, అక్కచెల్లెల్ని, తల్లుల్ని, పిల్లల్ని, భూముల్ని, పరలోకంలో నిత్య జీవితాన్ని పొందనివాడు లేడన్నది నిశ్చయము అని చెప్పి ఈ మాటలు శ్రీ యుక్తేశ్వర్ గారు ఇలా వ్యాఖ్యానం చేశారు. సమిష్టిగా సమాజం పట్ల గురుతరమైన బాధ్యత వహించడం కోసం పెళ్ళి, కుటుంబ పోషణ వంటి మామూలు జీవితానుభవాలు వదులుకునే భక్తుడు అపార్థం చేసుకునే తత్వం గల ప్రపంచంలో పెట్టే హింసలకు తరచూ గురి అయ్యే అవకాశం గల పనిచేస్తూ ఉంటాడు. అటువంటి గురుతర బాధ్యత స్వీకారం వలన భక్తుడు సామర్థ్యాన్ని జయించి దైవకృపకు పాత్రుడవుతాడు. ఒకనాడు మా నాన్నగారు వాత్సల్యంతో ఆశీర్వదించి వెళ్ళడానికి రాంచీ వచ్చారు. బెంగాల్ నాగపూర్ రైల్వేలో ఆయన ఇప్పించదలిచిన ఉద్యోగానికి నేను తిరస్కరించి ఆయన నొప్పించినందువలన చాలా కాలంగా ఆశీర్వాదం నాకు అందకుండా ఉంచారు. అబ్బాయి, నువ్వు ఎంచుకున్న నీ జీవిత మార్గాన్ని నేను ఇప్పుడు సమాధానపడ్డాను. హాయిగా ఉత్సాహంగా ఉన్న కుర్రవాళ్ళ మధ్య నేను చూస్తూ ఉంటే నాకు సంతోషం కలుగుతుంది. నిర్జీవమైన రైల్వే టేబుల్ల లెక్కల కన్నా ఇక్కడే ఉంది నీ అసలైన స్థానం అని నా వెంట ఉన్న 12 మంది పిల్లల వైపు చెయ్యి ఊపారు. నాకున్న వాళ్ళు ఎనమండూరే పిల్లలు. అయినా నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను అన్నారాయన మిలమిల మెరిసే కళ్ళతో. మాకున్న 70 బిగాల నుంచి సారవంతమైన భూమిలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నేను కొంత చొప్పున తోట పని, ఆరుబయట ఇతర పనులు చేస్తూ ఆనందించేవాళ్ళం. మాకు పెంపుడు జంతువులు చాలా ఉండేవి. ఒక లేడి పిల్లతో సహా మా పిల్లలు దాన్ని ముద్దు చేశారు. నేను కూడా అదంటే ఎంతో మనసు పడేవాడిని. అది నా గదిలో పడుకోవడానికి అనుమతించాను. తూరపు రేఖలారే వేళ చిట్టిపాప పొద్దుటి లాలింపు కోసం నా పక్క దగ్గరికి వచ్చి గుణగుణ నడుస్తూ వచ్చేది. అది ఒకనాడు నేనేదో పని మీద రాంచీ ఊళ్ళో వెళ్ళవలసి వచ్చి మామూలు వేళ కంటే ముందే లేడి పిల్లకి పాలు పట్టాను.
నేను మళ్ళీ తిరిగి వచ్చేదాకా దానికి ఏం పట్టొద్దని కుర్రవాళ్ళకి చెప్పాను. కానీ ఒక కుర్రవాడు నా మాట పట్టించుకోకుండా దానికి బోల్డ్ పాలు పట్టేశాడు. సాయంత్రం నేను తిరిగి వచ్చేసరికి దుర్వార్త వినాల్సి వచ్చింది. పాలు ఎక్కువ అవడం వల్ల లేడిపిల్ల ప్రాణం పోయే స్థితిలో ఉందని. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా మృతపాయమై ఉన్న ఆ లేడిపిల్లను ఒళ్ళో పెట్టుకొని దాని ప్రాణం కాపాడమని దీనంగా దేవుని ప్రార్థించాను. కొన్ని గంటల తర్వాత చిట్టిలేడి కళ్ళు విప్పింది. లేచి నించొని నీరసంగా అడుగులు వేసింది. విద్యాలయం అంతా ఆనందంతో పరవళ్ళు తొక్కింది. కానీ ఆనాటి రాత్రి గంభీరమైన గుణపాఠం ఒకటి తెలియవచ్చింది. నేను ఎన్నడూ మర్చిపోలేంది. రాత్రి 2 గంటల వరకు లేడిపిల్ల దగ్గరే మెలకుగా కూర్చున్నాను. ఆ తర్వాతే నిద్ర పట్టేసింది. లేడిపిల్ల కళ్ళలో కనిపించి నాతో మాట్లాడింది. నన్ను పట్టి ఉంచేస్తున్నావు, నన్ను పోనివ్వండి అని. సరే అన్నాను కల్లో. వెంటనే మేల్కొన్నాను. ఏమర్రో పిల్లలు, లేడి చచ్చిపోతుంది అని అరిచాను. పిల్లలంతా నా దగ్గర వచ్చారు. గదిలో నేను లేడి పిల్లలను పడుకోబెట్టిన చోటకు పరిగెత్తాను. అది లేవడానికి చిట్టచివరి ప్రయత్నం ఒకటి చేసి నా వైపు తూలి ప్రాణం విడిచి నా కాళ్ళ దగ్గర కూలింది. జంతువుల భవితవ్యాన్ని నడిపించి క్రమబద్ధం చేసే సమస్త కర్మ ప్రకారం ఆ లేడి జీవితం అంతా ముగిసిపోయింది. ఉత్తమ జన్మకు పురోగమించడానికి అది సిద్ధంగా ఉంది. నా గాఢమైన అనుబంధం వల్ల అది స్వార్థంతో కూడిందని తర్వాత గ్రహించాను. ఎంతో శ్రద్ధతో చేసిన ప్రార్థన వలన దాన్ని జంతురూప పరిమితుల్లో ఆపి ఉంచగలిగాను. కానీ దాని ఆత్మ విడుదల కోసం పెనుగులాడుతుంది. ఆ లేడీ ఆత్మ ప్రేమతో కూడిన అనుమతి లేకుండా పోలేదు కనుక కలలో నన్ను బ్రతిమలాడుకుంది. నేను ఒప్పుకోగానే వెళ్ళిపోయింది. నాకు విచారం అంతా తొలగిపోయింది. తన బిడ్డలు సృష్టిలో ప్రతిదాన్ని తనలోని ఒక భాగంగానే ఎంచి ప్రేమించాలని, చావు అన్నింటా అంతం చేస్తుందనే మాయలో పడి బాధపడకూడదని భగవంతుడు కోరతాడని నేను కొత్తగా గ్రహించాను. అజ్ఞాని అయిన మనుషుడు తన ప్రియమిత్రుల్ని శాశ్వతంగా మరుగున పరుస్తున్నట్టుగా బాహ్య దృష్టికి గోచరించే అలంక్యమైన మరణ కుడ్యాన్ని మాత్రమే ధరిస్తాడు. కానీ ఇతరుడిని ఈశ్వరుని అభివ్యక్తులుగా ప్రేమించే నిస్సంగుడు తన ప్రేమ పాత్రలను మరణించినప్పుడు వాళ్ళు క్షణకాలం తెప్పిరెళ్ళడానికి వీలుగా ఈశ్వర ఆనందం పొందడానికి మాత్రమే తిరిగి వెళ్ళారని అర్థం చేసుకుంటాడు. రాంచీ విద్యాలయం చిన్నగా నిరాడంబరంగా మొదలైందల్లా ఇప్పుడు బీహార్లోని బెంగాల్లో సుప్రసిద్ధమైన సంస్థగా అభివృద్ధి చెందింది. విద్యాలయ శాఖ అనేకం ఋషులు విద్యాబోధన దర్శనాల్ని పరిరక్షించడం, ఆనందం పొందేవాళ్ళు అందించిన స్వచ్ఛంద విరాళాలతో పనిచేస్తున్నారు. మిడ్నాపూర్లోని, లక్ష్మణపూర్లోని శాఖ విద్యాలయాలు స్థాపించడం జరిగింది. అవి బాగా వర్ధిల్లుతున్నాయి. రాంచీ కేంద్ర కార్యస్థానం రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ల సహాయం కోసం వైద్యాలయం ఒకటి నిర్వర్తిస్తుంది. ఆటల పోటీలో కూడా విద్యాలయం పేరు తెచ్చుకుంది. ఇంకా విద్యారంగంలో చాలామంది రాంచీ పట్టభద్రులు తర్వాత విశ్వవిద్యాలయ జీవితంలో తమ ప్రతిభ నిరూపించుకున్నారు. గత 3 దశాబ్దాల్లో తూర్పు దేశాల నుంచి, పడమటి దేశాల నుంచి కూడా ప్రఖ్యాత స్త్రీ పురుషులు అనేక మంది వచ్చి ఈ విద్యాలయాన్ని సందర్శించడం దీనికి ఒక గౌరవం. కాశీలో ఉండే 2 శరీరాల సాధువు స్వామి ప్రణవానంద గారు 1918లో రాంచీలో వచ్చి కొన్ని రోజులు ఉన్నారు. చెట్ల కింద నడిచే తరగతులు కమనీయ దృశ్యాన్ని తిలకించినప్పుడు సంధ్యవేళ చిన్న చిన్న కుర్రవాళ్ళు యోగ ధ్యానంతో నిశ్చలంగా కూర్చొని ఉండడం గమనించినప్పుడు ఆయన గాఢంగా చలించారు. కుర్రవాళ్ళకి సరియైన శిక్షణ ఇవ్వడానికి లాహిరి మహాశయులు ఉద్దేశించిన ఆదర్శాలని ఈ సంస్థలో అమలు జరపడం చూస్తూ ఉంటే నా హృదయం ఆనందం కలుగుతుంది. దీనికి మా గురుదేవుల ఆశీస్సులు ఉండుగాక అన్నారు ఆయన. నా పక్కన కూర్చున్న చిన్న కుర్రవాడు ఆ మహాయోగి ఒక ప్రశ్న అడగడానికి సాహసించాడు. అయ్యా, నేను సన్యాసిని అవుతానా? నా జీవితం దేవుడికి అంకితం అవుతుందా అని అడిగాడు. స్వామి ప్రణవానంద గారు మృదువుగా చిరునవ్వు చిందించిన ఆయన కళ్ళు భవిష్యత్తులో గుచ్చుగుచ్చి చూస్తున్నాయి. బాబు, నువ్వు పెద్దవాడు అయ్యేసరికి నీకోసం చక్కటి కన్నెపిల్ల ఒకటి ఎదురు చూస్తుంది. కొన్నేళ్ల పాటు పథకం వేసుకొని చివరికి ఆ అబ్బాయి సన్యాసం తీసుకోవాలని కొన్ని వేళ్ల పాటు పథకం వేసుకొని చివరికి పెళ్లి చేసుకున్నాడు. స్వామి ప్రణవానంద గారు రాంచీ సందర్శించిన కొంతకాలానికి కలకత్తాలో ఆయన తాత్కాలికంగా బస చేసిన ఇంటికి
మా నాన్నగారితో కలిసి నేను కూడా వెళ్ళాను. తర్వాత మీ నాన్నగారితో పాటు చూస్తాను నిన్ను అంటూ ప్రణవానంద గారిని చాలా ఏళ్ల క్రితంగా చెప్పిన జోస్యం చటుక్కుని నా మనసులో స్ఫురించింది. నాన్నగారు స్వాముల వారి గదిలో అడుగు పెట్టగానే మహాయోగి తన ఆసనం మించి లేచి ఆయన్ని ప్రేమపూర్వకమైన గౌరవంతో ఆలింగనం చేసుకున్నారు. భగవతి గారు, మీ గురించి మీరు ఏం చేస్తున్నారు? మీ అబ్బాయి అనంతంలోకి వేగంగా దూసుకుపోవడం గమనించలేదా అంటూ ప్రణవానంద గారు నన్ను నాన్నగారు ఎదుట మెచ్చుకుంటూ ఉంటే నాకు సిగ్గేసింది. ఆయన ఇంకా ఇలా అన్నారు, బనత్ బనత్ బంజాయి అంటూ మా గురుదేవులు ఎంత తరచుగా అంటూ ఉండేవారో గుర్తు చేసుకోండి. కనుక క్రియాయోగ సాధన ఆపకుండా కొనసాగించి తొందరగా దివ్య సన్నిధికి చేరండి అని. నేను మొదటిసారి కాశీకి వెళ్ళి దర్శించినప్పుడు ఎంతో ఆరోగ్యంగా బలంగా కనిపించిన ప్రణవానంద గారు శరీరం ఇప్పుడు వృద్ధాప్యం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆయన ఆసనం వేసుకొని కూర్చున్నప్పుడు మాత్రం వినుబద్ద చక్కగా నిటారుగా నిలబడి ఉంటుంది. నేను సూటిగా ఆయన కళ్ళల్లోకి చూస్తూ ఇలా అన్నాను, స్వామీజీ, వయసు పైబడుతున్నట్టు మీకు అనిపిస్తోంది. శరీరం నీరసపడుతూ ఉంటే మీ ఈశ్వర అనుభూతుల్లో ఏమైనా తగ్గుదల కనిపించిందా అని. ఆయన చిద్విలాసంగా చిరునవ్వు చిందించారు. ఆ పరమ ప్రియతముడు వెనుకటి కన్నా నాకు ఇప్పుడే బాగా చేరువయ్యాడు. ఆయన పరిపూర్ణ విశ్వాసం నా మనస్సును ఆత్మను ముంచెత్తి వేసింది. ఆయన ఇంకా ఇలా అన్నారు, నేను ఇప్పటికీ 2 పెన్షన్లు అనుభవిస్తున్నాను. ఒకటి అక్కడున్న భగవతి గారి ద్వారా వచ్చినది, రెండవది పైనుంచి వచ్చినది. ఆకాశం వైపు వేలు చూపిస్తూ సాధువు కొంతసేపు ఆనందంగా సమాధిలో స్తంభీభూతులయ్యారు. ఆయన మొహంలో దివ్య తేజస్సు ప్రకాశించింది. నా ప్రశ్నకు సమృద్ధిగా లభించిన సమాధానం మరి. ప్రణవానంద గారి గదిలో చాలా మొక్కలు, విత్తనాలు, పొట్లాలు ఉండడం చూసి అవి ఎందుకోసమని అడిగాను. నేను కాశీలోని శాశ్వతంగా వచ్చేసాను అన్నారు ఆయన. ఇప్పుడు హిమాలయాలకు ప్రయాణం చేస్తున్నాను. నా శిష్యుల కోసం అక్కడ ఒక ఆశ్రమం ఏర్పాటు చేశాను. ఈ విత్తనాలలో పాలకూర, మరికొన్ని కూరగాయలు వండుతాను. నా ప్రియ శిష్యులు ఆనందమయమైన దైవయోగం కాలం గడుపుతూ సాదాగా జీవిస్తారు. ఇంకేమీ అక్కర్లేదు. మా నాన్నగారు తమ సహా ఉద్యోగిని మళ్ళీ కలకత్తా ఎప్పుడు వస్తారని అడిగారు. ఇంకా రానని జవాబు ఇచ్చారు ఆ సాధువు. నాకు ప్రియమైన కాశీని విడిచిపెట్టి నేను హిమాలయకు వెళ్ళే సంవత్సరం ఇదేనని, అక్కడే నేను దేహత్యాగం చేస్తానని లాహిరి మహాశయులు చెప్పారు. ఆయన మాటలు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ స్వాముల వారు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వారు. జగన్మాత వడిలో సురక్షితంగా కూర్చున్న చిన్న దివ్య శిశువు తలపించారు ఆయన. మహాయోగి సంపూర్ణ స్వాధీనంలో ఉన్న సర్వోత్తమ ఆధ్యాత్మిక శక్తుల మీద వయోభారం, దుష్ప్రభావం ప్రసరించలేదు. సంకల్పానుసారం ఆయన కాయకల్పం చేసుకోగల స్థితిలో ఉన్నారు. కానీ ఒక్కప్పుడు ముసల్తనం రాకుండా అరికట్టడానికి పూనుకోవడం కద్దు. కర్మఫల భోగంలో మిగిలిపోయిన స్వల్పాంశానికి మరో కొత్త జన్మలో అనుభవించే అవసరం లేకుండా చేసుకోవడానికి కాలం కలిసి వచ్చే సాధనంగా ఇప్పటికీ దేహాన్ని ఉపయోగించుకొని భౌతిక స్థాయిలో కర్మను క్షయం కానిచ్చేవారు. తర్వాత కొన్ని నెలలకి సనందుడనే పాత స్నేహితుడు కలుసుకున్నాడు. ప్రణవానంద గారి సన్నిహిత శిష్యుల్లో ఒకడు. మా పూజ్య గురుదేవులు వెళ్ళిపోయారు అంటూ ఏడుస్తూ చెప్పాడు. ఆయన ఋషికేశ్ దగ్గర ఒక ఆశ్రమం స్థాపించి మాకు ప్రీతిగా శిక్షణ ఇచ్చారు. మేము చక్కగా కుదుటబడి ఆయన సన్నిధిలో త్వరగా ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తున్న తరుణంలో ఒకనాడు ఋషికేశం నుంచి పెద్ద జనసమూహాన్ని పిలిచి సంతర్పణ చేయాలని తీర్మానించారు. అంత ఎక్కువ మంది ఎందుకని నేను ఆయన అడిగాను. ఇవే నా చివరి పండగ వేడుకలు అన్నారు ఆయన. ఆయన మాటల్లో అంతర్ధానాలు నేను పూర్తిగా అర్థం చేసుకోలేదు. భారీ ఎత్తున వంటలు చేయడానికి ప్రణవానంద గారు సాయపడ్డారు. 2000 మందికి సంతర్పణ చేశారు. సంతర్పణ ముగిసిన తర్వాత ఆయన ఎత్తుగా ఉన్న వేదిక మీద కూర్చొని అనంత పరబ్రహ్మను గురించి ఉత్తేజకరమైన ఉపన్యాసం ఇచ్చారు. ఇది ముగిసిన తర్వాత అన్ని వేల మంది సమక్షంలో ఆయన నా వైపు తిరిగారు. నేను వేదిక మీద ఆయన పక్కనే కూర్చున్నాను. అసాధారణ పరమటితో ఇలా అన్నారు, సనంద్ సిద్ధంగా ఉండు. ఈ చట్రాన్ని తన్నేస్తున్నాను. ఒక్క క్షణం క్షమించిపోయి, గురుదేవ ఆ పని చేయకండి, దయచేసి ఆ పని చేయకండి అని గట్టిగా అరిచాను.
నా మాటలకు ఆశ్చర్యపోతూ జనం నిశ్శబ్దంగా ఉండిపోయారు. ప్రణవానంద గారు నా వైపు చిరునవ్వు నవ్వారు. కానీ ఆయన కళ్ళు అప్పటికే శాశ్వతంగా పరబ్రహ్మను అవలోకిస్తున్నాయి. స్వార్థపరుడివి కాకు, నా కోసం దుఃఖించకన్నారాయన. నేను చాలా కాలంగా సంతోషంగా మీకందరికీ సేవ చేస్తూ వచ్చాను. ఇప్పుడు దీన్ని ఆనందించు. నాకు శుభం కలగాలని కోరుకో. నా విశ్వ ప్రేమమయుడి దగ్గర నన్ను పోనివ్వు అన్నారాయన అని ఇంకా నా చెవిలో గుసగుసలాడారు. త్వరలో మళ్ళీ పుడతాను. కొద్ది రోజుల పాటు అనంతానందాన్ని అనుభవించిన తరువాత భూమి మీద తిరిగి వచ్చి బాబాజీని చేరుతాను. నా ఆత్మ ఇప్పుడు ఎక్కడ కొత్త శరీరం ధరించిందో నీకు త్వరలోనే తెలుస్తుంది. ఆయన మళ్ళీ అరిచారు. సనంద్, ఇదిగో రెండో క్రియాయోగం ద్వారా చట్రాన్ని తన్నేస్తున్నాను అని. మా ముందు సముద్రంలో కనిపించే ముఖాల వైపు చూసి చిన్నగా ఆశీర్వదించారు. తర్వాత తమ దృష్టి జ్ఞాననేత్రం వైపు లోపలికి సారించి నిశ్చలంగా అయిపోయారు. ఆయన తన్మయ స్థితిలో ధ్యానం చేస్తూ రవి విస్మిత సమూహం అనుకుంటూ ఉండగా ఆయన అప్పటికే ఆయన దేహపంజరాన్ని విడిచిపెట్టేశారు. తమ ఆత్మను విశాల విశ్వరాంతరంలోకి దూకించేశారు. పద్మాసనంలో ఉన్న ఆయన శరీరాన్ని శిష్యులు తాకి చూశారు. అప్పటికే ఒళ్ళు చల్లబడింది. కొయ్యబారిపోయిన శరీరం మట్టుకే మిగిలింది. అద్దెకున్నవాడు అమరలోక తీరానికి పలాయనం చేశాడు. సనందుడు చెప్పేది పూర్తి అవుతూ ఉంటే నేను అనుకున్నాను, ఈ రెండు శరీరాలు సాధువు గారి జీవితంలోనే కాక మరణంలో కూడా నాటకీయత ప్రదర్శించారు. ప్రణవానంద గారు మళ్ళీ ఎక్కడ పుడతారని అడిగాను. ఆ సమాచారాన్ని పవిత్రంగా రహస్యంగా పరిగణిస్తున్నాను అని చెప్పి జవాబు ఇచ్చాడు సనందుడు. నేను అది ఎవరికీ చెప్పకూడదు. బహుశా నువ్వు దాన్ని మరొక రకంగా తెలుసుకోవచ్చు. చాలా ఏళ్ళ తర్వాత స్వామి కేవలానంద గారి దగ్గర ఈ విషయం తెలుసుకున్నాను. ప్రణవానంద గారు చనిపోయిన కొన్నాళ్ళకి కొత్త దేహం జన్మించి హిమాలయాల్లో బదరీనారాయణకు వెళ్ళారని, అక్కడ మహావతార్ బాబాజీ సన్నిధిలో ఉండే సాధు బృందంలో కలిశారని తెలిసింది. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.